ఏమండో ఈ బెలూన్స్ గొడవ ఏంటి అనుకుంటున్నారా? ఈ రోజు మా వైఫ్ బర్త్డే అనమాట. నైట్ 12 గంటలకు విష్ చేద్దామని నిద్రపోయేదాకా వెయిట్ చేశాను. నిద్రపోతే సర్ప్రైజ్ చేద్దామని వెయిట్ చేస్తుంటే నిద్ర రావట్లేదు అంటుంది. అలాగే ఎప్పుడుకో పడుకుంది అనమాట. అలా నిద్రపోగానే మన కేక్ కటింగ్ ప్లాన్ అయితే అమలు చేసాం. నైట్ కేక్ కటింగ్ చేయించడానికే మా ఊళ్ళందరూ లేపేసాను. మా ఊళ్ళందరూ నిద్రపోతున్న వాళ్ళు లేపేసాను. కాకపోతే నిద్ర మొక్కలు లేవు మా ఊరి అంతే. కేక్ కటింగ్ ఈవినింగ్ చేయిస్తాను అనుకుందంట మా వైఫ్. ఈవినింగ్ కేక్ కటింగ్ చేసినా నైట్ 12 గంటలు సర్ప్రైజ్ బాగుంటది కదా. అదే రోజు మార్నింగ్ రాజమండ్రిలో మహాకాళేశ్వర టెంపుల్ కి అయితే వచ్చామన్నమాట. ఈ టెంపుల్ చూడడానికి చాలా పెద్దగా ఉంటది. అది మీ అందరికి తెలిసిందే. కాకపోతే మా వైఫ్ చూడలేదని తీసుకొచ్చాను అక్కడికి. అలాగే పక్కన ఉన్న ఇస్కాన్ టెంపుల్ కూడా చూసుకుని ప్రసాద్ ఆదిత్య మాల్ కి అయితే వచ్చామన్నమాట. మాల్ మట్టికి చాలా బాగుంది. మన రాజమండ్రిలో ఇదే పెద్ద మాల్. నాకు తెలిసి రాజమండ్రిలో ఇది ఒకటే ఉందనుకుంటున్నాను. ఎందుకంటే రాజమండ్రి వచ్చిన ప్రతిసారి కూడా ఏదైనా పని ఉంటే చూసుకుని వెళ్తామే తప్ప ఇలాంటి ఏమైనా ఉన్నాయా లేదా గమనించేవాను కాదు. ఈ రోజు మా వైఫ్ బర్త్డే కాబట్టి సరదాగా తిరుగుతాకు వచ్చాను. ఈవినింగ్ ఇంటికి రాగానే కేక్ కటింగ్ కోసం మహారాణిలో రెడీ చేస్తున్నాను మా ఆవిడని. అఫ్ కోర్స్ మా ఆవిడ నాకు మహారాణి అనుకోండి. కలర్ మ్యాచింగ్ చూసారా? వెనకాల బ్యాక్గ్రౌండ్ డ్రెస్ కేక్ కూడా నాకే తెలియకుండా మ్యాచింగ్ తీసుకున్నాను. ఏంటో మరి నా ఆడవిడి కంటే మా బొడ్డోడు ఆడవిడి ఎక్కువైపోయింది. కొయ్యి కేక్ కొయ్యి అంటున్నాడా. ఒకరి తర్వాత ఒకరు వచ్చి కేక్ కటింగ్ అవగానే అక్కడ ఉన్న వాళ్ళేమో సెలబ్రేషన్ అయినా బర్త్డే గిఫ్ట్ ఏం లేదా అని అంటున్నారా. గిఫ్ట్లు ఇవ్వడంలో మనం అసలు తగ్గం కదా. పైగా వైఫ్ కి అయితే అసలు తగ్గం. తనకి ఇష్టమైన టెడ్డి బేర్ కాబట్టి వారం రోజుల ముందే ప్రిపరేషన్ లో ఉన్నాను నేను. అలా టెడ్డి బేర్ ఇచ్చానో లేదో నన్ను పట్టించుకుంటాం మానేసి చిన్న పిల్లల్ని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్తుంది దాన్ని. దాని మీద ఎంత ప్రేమ మరి. ఉంటానండి అయితే.